morning, degree first year students. నిన్న కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం మనం, లైక్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అండ్ దెన్ ఎఫెక్టివ్ లిజనింగ్, బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్, ఇవి చెప్పుకున్నాం. వీటితో పాటు లాస్ట్ టాపిక్, యూనిట్ 1లో లాస్ట్ టాపిక్ ఒకటి ఉంది. దీని పేరే effective listening. This is what we call effective listening. Effective listening lo unnatvanti effective listening. Now first of all, what do you mean by effective listening? Effective listening ante ఏమైతే మనం వింటున్నామో, ఏమైతే మనకి అర్థమవటానికి కారణమవుతుందో, ఏమి చేస్తే కరెక్ట్గా ఉంటుందో, ఒక మనం జనరల్ మాట్లాడడం పంచ్ పడింది అంటారు. దిస్ ఇస్ ఇంగ్లీష్ ఇఫెక్టివ్. ఏమైతే విన్నామో అవి ఇఫెక్టివ్, మంచి పంచ్ ఇస్తున్నాయి లోపల, మన బ్రెయిన్లో మంచి పంచ్ ఇస్తుంది. ఒక పాఠం చెప్పేటప్పుడు, ఇతరులు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేదా మనం ఏదన్నా వింటున్నప్పుడు ఇవి మనకి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాయి. హౌ effective in getting మన మైండ్లోకి తెచ్చుకోవటానికి, వినిన దాన్ని అలానే పట్టుకోవటానికి, గ్రహించటానికి, గ్రహించి అర్థం చేసుకోవటానికి, అర్థం చేసుకొని గుర్తుంచుకోవటానికి, గుర్తుంచుకొని గమనించటానికి, గమనించుకొని రాయటానికి, వాడటానికి. ఎలా? హౌ ఇస్ దిస్ యూజ్ అని చూస్తాం. దీన్ని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి టాపిక్ మీద ఎఫెక్టివ్ లిజనింగ్ అనేటువంటి ఒక మాట. ఇందులో ఎఫెక్టివ్ లిజనింగ్ వలన ఓకే, ఇవి ఎక్కడ పనిచేస్తాయి? నా when you attend an interview, ఒక ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయితే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే, ఒక పెద్ద వ్యక్తి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే, వాళ్ళు చెప్తుంది మనం ఏం వింటున్నాం, వినింది ఎలా అర్థం చేసుకోగలుగుతున్నాం. అప్పుడప్పుడు మనం తిడతా ఉంటాం కదా, అసలు ఏమన్నా ఎక్కుతుందా, ఏమన్నా అర్థమవుతుందా అని అంటా ఉంటాం. వై డూ దే సే దట్? ఆ మాట ఎందుకు అంటున్నా? దిస్ ఈస్ ద రీజన్. ఈ ఎఫెక్టివ్ లిసనింగ్ అనేటువంటిది ఏంటంటే, ఏమైతే మనం వింటున్నామో ఆ వినటానికి కొన్ని అవసరతలు ఉన్నాయి మనలో నుంచి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఎఫెక్టివ్ లిసనింగ్. దాంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. Now let us try to understand what those effective types of listening are. ఒకటి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే, the first thing is prepare yourself to listen. ఈ మాటలో చాలా అర్థం ఉంది. వినటానికి మీరు సిద్ధపడి ఉండాలి. ఈ సిద్ధపడటం అనేటువంటిది చాలా రకాలైనటువంటి సందర్భాలు మనం గమనిస్తాం. సిద్ధపడి కదా,
ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏమి వినాలనుకుంటామో దానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు లిసన్. వినంటే అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే మనసు పెట్టండి, మనసు ఉంచండి, కాన్సన్ట్రేట్ చేయండి, సిద్ధపడండి వినటానికి, నేర్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఇవి ఒక ఒక లెక్చర్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేక రకరకాలైనటువంటి సందర్భాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మనం సిద్ధపడాలి, వినటానికి సిద్ధపడాలి. నెంబర్ 2, లుకింగ్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ద స్పీకర్. ఇక్కడ లుకింగ్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ద స్పీకర్ అంటే స్పీకర్ మాట్లాడుతుంటే ఎట చూడమని కాదు. నో, నాట్ దట్. నా అర్థం ఏంటంటే ఎవరన్నా మనతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఎటు చూస్తున్నాం అనుకోండి, ఆ మాట్లాడేవాడికి ఎట్లా ఉంటుందో తెలుసా? మీతో ఎవరైనా మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీ వంక చూస్తూ ఉన్నప్పుడు మీరు ఎట్లా అంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఆ వ్యక్తికి ఇట్ విల్ బి వెరీ హారబుల్. ఇట్ బి వెరీ హారబుల్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే లుకింగ్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ద స్పీకర్. మాట్లాడుతున్నప్పుడు and we have to look into it. We have to look into it. మరి ఆ లుక్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం గమనిస్తున్నామో now we try to concentrate. We try to take. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, మళ్ళీ అటు ఇటు చూడం. We concentrate. ఆ వ్యక్తి మనం చూస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థం అవుతుంది. We concentrate. Immediately we concentrate on that. So that is why they say first thing is prepare yourself to listen. ఈరోజు ఈ పాఠం చెప్పబోతున్నారు, ఈ పాఠం వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మనసులో మీరు అనుకోవాలి, రెడీ అవ్వాలి. రెండు, లుక్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ ద స్పీకర్. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళలోకి చూస్తూ ఉండాలి. ఇలా చూస్తామంటే మధ్య మధ్యలో ఏదైనా అట్లా అట్లా అది ఓకే, బట్ టోటల్గా స్పీకర్ని ఇగ్నోర్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ స్పీకర్. స్పీకర్ అని అంటున్నాను నేను, లెక్చరర్, మేడం, ప్రిన్సిపల్, డైరెక్టర్, మీతో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళలోకి చూడండి. వాళ్ళ కళ్ళలోకి చూడటం వలన డైవర్షన్ ఉండదు. యూ డోంట్ హ్యావ్ డైవర్షన్, యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్. దిస్ ఇస్ ట్రూ. థర్డ్ వన్, డూ నాట్ ఇంటరప్ట్. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫాదర్ మీ మదర్ మాట్లాడుతున్నారు, మీతో ఒక సీరియస్ విషయం మాట్లాడుతున్నారు, మీరు మధ్యలో మాట్లాడారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏయ్ ఏది మధ్యలో ఇంటర్ఫియర్ అవుతాం? వై? బికాస్ దే హ్యావ్, వాళ్ళ మైండ్లో ఒక ఆలోచనని మీ ముందు పెట్టాలి అనేటువంటిది వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మీరు ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. No, you should not intersect. You have to wait. ఆగాలి, వాళ్ళు కంప్లీట్ అయ్యేదాకా ఆగాలి.
కోర్టులు, మనం కోర్ట్స్లో కూడా ఇదే చూస్తాం. కోర్ట్స్లో కూడా మనం ఇదే చూస్తాం. ఒక లాయర్ మాట్లాడుతూ ఉంటాడు జడ్జి ఎదురుగా, ఇంతలో ఇంకో లాయర్ కాలువ చేసుకుంటాడు, అది ఇట్టా సార్ అంటాడు. వెయిట్, లెట్ హిమ్ కంప్లీట్. జడ్జి అంటాడు ఇమ్మీడియట్, వెయిట్, లెట్ హిమ్ కంప్లీట్. లేదా లాయరే అంటాడు, ఉండండి సార్, నా మాట కంప్లీట్ అవ్వనియండి సార్. మీరు బహుశా టీవీల్లో అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు కదా, ఒక పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇంకొక పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు దానికి కౌంటర్ వేస్తూ ఉంటారు, అంటే మధ్యలో అరవటం ఏదో చేస్తాం. అప్పుడు మాట్లాడేవాడు అంటాడు, వినండి ముందు, వినండి రోజు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానా? మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడానా? మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలా. నేను మాట్లాడుతున్నాను, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆపండి. నేను ఆపండి అని చాలా మర్యాద చెప్పాను. ఏమంటారో మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి మధ్యలో ఇంటర్సెక్ట్ అవుతే ఏం చేస్తారంటే, ఆ మాట్లాడే వ్యక్తి యొక్క కాన్సెప్ట్ డైవర్ట్ అవుతుంది. మీతో మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మైండ్లో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు వస్తారు. అది ఏ సందర్భమైనా, మీ ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, ఎవరైనా సరే, వాళ్ళు ఒక ఆలోచనతో మీ దగ్గరకు వచ్చి మీకు ఒక విషయం మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడేటప్పుడు మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందంటే, వాళ్ళు అనుకున్నది ముందుకెళ్ళదు, ఆగిపోతుంది. లేకపోతే కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నది ఆగిపోతుంది, వాళ్ళ కోపం వస్తుంది. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది చాలా సీరియస్గా చూడాలంటే పోలీస్ స్టేషన్స్లో ఇలాంటి జరుగుతాయి. ఒక ఎస్ఐఓ లేకపోతే ఒక సిఐఓ మాట్లాడుతున్నప్పుడు మామూలు వేరే వాళ్ళు మాట్లాడారు, బయట వాళ్ళు మాట్లాడారు, అబ్బా ఇంటర్సెక్ట్ అవ్వకూడదు, ఇంటరప్ట్ అంటారు దాన్ని. దట్స్ వాట్ వి కాల్ ఇంగ్లీష్లో ఇంటరప్షన్. యూ షుడ్ నాట్ ఇంటరప్ట్. ఎప్పుడు మాట్లాడాలి అని అంటే, వాళ్ళ సంభాషణ అయిపోయి వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదా మీకు ఆ పాయింట్ దగ్గరే డౌట్ వచ్చింది, సపోజింగ్ నేను ఆ పాయింట్ దగ్గర కానీ ఇప్పుడు స్పాట్లో నేను అడగకపోతే తర్వాత ఆయన ముందుకెళ్ళిపోతే తర్వాత నాకు ఇబ్బంది, తర్వాత నేను మర్చిపోతాను, నేను ఏం ఆలోచన వచ్చింది నాకు తెలియదని మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, జస్ట్ షో యువర్ హ్యాండ్. ఆ హ్యాండ్ చూపించడం వల్ల స్పీకర్ మీ వంక చూస్తాడు ఇమ్మీడియట్గా, ఎవరో చేయి చూపించారు కదా, పలానా వ్యక్తి చేయి చూపించారు. అప్పుడు అతను లేక ఆమె వెయిట్ చేస్తుంది, నేను చెప్పింది అయిపోగానే మాట్లాడదాం అని అనుకుంటాడు. అప్పుడు ఒకవేళ వాళ్ళు కానీ కొంచెం ఇంకా అలర్ట్ ఉంటే ఆపేసి చెప్పమ్మా, వాట్ ఈస్ యువర్ డౌట్, కమన్ టెల్ మీ. కొంతమంది అలా అనుకుంటే వాళ్ళు అనుకున్నంత పూర్తిగా చెప్పిన తర్వాత, ఇందాక ఇక్కడ ఎవరో ఏదో డౌట్ అడిగారు, ఎవరో చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే వాళ్ళ సబ్జెక్ట్ బేస్ని ఆ రకంగా తీసుకుంటారు. సమ్ పీపుల్ దే డోంట్ వాంట్ టు గెట్ ఇంటరప్టెడ్. వేరే వాళ్ళని ఇంటరప్ట్ చేయడం అంటే ఇష్టం. కొంతమంది ఏంటంటే, మీకు ఏమైనా డౌట్ వస్తే అప్పుడే అడిగేసేయండి. అలా అస్తమానం అడుగుతామంటే తక్కిన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎఫెక్టివ్ లిజనింగ్లో మాట్లాడేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు, ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు డోంట్ ఇంటరప్ట్, వెయిట్ చేయండి.
తగు సమయం కొరకు ఆగండి. వస్తుంది డెఫినెట్గా, యూ విల్ గెట్ ఎ ఛాన్స్. వెన్ యూ గెట్ ఎ ఛాన్స్, ఆస్క్. ఆర్ యూ కెన్ రేజ్ ఎ హ్యాండ్ అండ్ సే, సార్ ఐ హ్యాడ్. యూ కెన్ ఆస్క్. All they give you. So the first one is prepare yourself. The second one is look into the eyes of the speaker. Third one is don't interrupt. Don't interrupt. The next one is train your mind to keep from wandering. చూసారా? Train your mind to keep from wandering. ఇది చాలా సహజంగా చాలా మందిలో జరిగేటువంటిది. ఇది పాఠం చెప్తూ ఉంటారు, వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ అక్కడ ఉండదు. మైండ్ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఒకడికేమో తిండి మీద తిరుగుతూ ఉంటుంది. వాడు బజ్జీలు వేస్తాడు, వాడు బిర్యానీ వండుతాడు, వాడు ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఈరోజు క్యారేజీలో ఇది తెచ్చుకున్నాను, నేను అది తినాలి, ఇది తినాలి, బయటికి వెళ్ళి అది తినాలి. వాడి మైండ్ అంతా దీని మీదే ఉంటుంది. ఎంతసేపు తిందాం అనే. ఇంకొకటి మైండ్ ఎట్లా ఉంటుందంటే, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, వాడు ఆలోచన అంతా అది. నేను వాడు అని అన్నప్పుడు ఇరు వర్గాలకు ఉపయోగపడతాయి. ఇరు వర్గాలు కలుపుకున్నాడు, వాడు ఆమె ఇద్దరు. వాడి గురించి ఏం చెప్తున్నా, ఆమె గురించి కూడా అదే ఆలోచన. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇంకొకరికి అసలు మైండ్ అక్కడ ఉండదు. మీ వంకే చూస్తున్నట్టు ఉంటారు, కానీ మీ వంక ఉండదు. వాడదంతా ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నట్టు, ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటున్నట్టు, వీడు ఆ వ్యక్తికి తినిపెట్టం, ఆ వ్యక్తి వీడికి తినిపెట్టం, ఇవి గుర్తుకొస్తూ ఉంటాడు. లెక్చరర్ వైపు చూస్తూ ఉంటాడు. లెక్చరర్ వైపు అమాయకం, మొహం అమాయకం చూస్తాడు. బట్ వాట్ ఈస్ యువర్ థింకింగ్? యువర్ మైండ్ వాండర్స్. తిరుగుతా. ఇంకొకరు క్లాస్కి వస్తారు, క్లాస్లో కూర్చుంటారు, 2 నిమిషాలు 3 నిమిషాలు వింటాడు. విన్న తర్వాత ఎమ్మటే మైండ్ ఇంటికి వెళ్ళిపోయింది. వచ్చేటప్పుడు మీరు ఆటోలోనో బస్సులోనో వస్తారు కదా, వీడు నీ మైండ్ ఫ్రీగా వెళ్ళిపోద్ది, ఇంటికి వెళ్ళిపోద్ది. నువ్వు ఇక్కడే ఉంటావు, నీ మైండ్ వెళ్ళిపోద్ది ఇంటికి. ఇంట్లో ప్రతి గది ఎత్తుకుతా ఉంటాం, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ పెట్టాను, అది ఎక్కడ పెట్టాను, ఆ డబ్బులు ఎక్కడని, ఈ డబ్బులు ఎక్కడని, వాడు వస్తాడా, ఈడు వస్తాడు, వాడు వస్తాడు, వీడు చూస్తాడు, మామూలు చూస్తాడు. ఇదే గోల. మనిషి ఇక్కడ, మైండ్ అక్కడ. మనిషి ఇక్కడ, మైండ్ అక్కడ. తిరుగుతా. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, పొద్దున్న మీరు ఏదో చేశారు ఇంట్లో, వాళ్ళు బాగా తిట్టారు, క్లాస్కి వస్తారు, అక్కడ కూర్చుంటారు. మీ మైండ్ అంతా ఆ తిట్లే వినిపిస్తాను. నువ్వు అట్టంటోడు, ఎట్టంటోడు, అట్టాంటి దాన్ని, ఎట్టాంటి దాన్ని, నువ్వు అట్ట, నువ్వు ఎట్ట,
ఆ మాటలే అట్లా అట్లా అట్టలన్నీ తిరుగుతూ ఉండాలి, అన్ని అట్టలు తిరుగుతాం, అట్లన్నీ తిరుగుతాం, అదట్ట ఇదిట్ట అదట్ట అట్ట అన్ని అట్టలన్నీ తిరుగుతాం. మనిషి ఇక్కడే ఉంటాడు, ఇక్కడ చూస్తాం. సో ఇక్కడ ఎఫెక్టివ్ లిజనింగ్ అది ఆటంకం, ఎఫెక్టివ్ లిజనింగ్ అది ఆటంకం. సో అలా మైండ్ని కూడా ట్రైన్ చేయొచ్చు అంట, బయటికి పోనీయకుండా, వేరే వేరే ఆలోచనలు రానికుండా మైండ్ని కూడా పట్టుకోవచ్చు, ట్రైన్ చేయొచ్చు అంట. అట్లా ఉండేటట్టు ఫిక్స్ చేసుకోవచ్చు అంట మైండ్ని కూడా. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ట్రైన్ యువర్ మైండ్ నాట్ టు వాండర్. ట్రైన్ యువర్ మైండ్ నాట్ టు వాండర్. దాన్ని పట్టుకోండి, అటు ఇటు తిరగకుండా పట్టుకోండి, దానికి ట్రైనింగ్ ఇవ్వండి. ట్రైనింగ్ ఏంటి అని అన్నారంటే అది వింటది కాబట్టి ట్రైనింగ్ ఇవ్వమంట. అది డెఫినెట్గా వింటుంది. దట్స్ ద రీజన్ వై దే సే ట్రైన్ ఇట్. ట్రైన్ అంటే ఏమంటుంది దాన్ని? ట్రైనింగ్, లైక్ ట్రైనింగ్. యూ హ్యావ్ టు గివ్ సమ్ ట్రైనింగ్. Next one, being open-minded. ఇది ఓపెన్ మైండ్ అంటే అర్థం ఏంటంటే, ఈ మేడం మా మేడం, ఈ సార్ మా సార్, ఈ మేడం మా మేడం గారు, ఈ సార్ మా సార్ గారు, ఈడ ఏమా. యూ షుడ్ నాట్ narrow your mind. You should not do that. మైండ్ ఎప్పుడు ఇట్లా ఓపెన్గా బ్రాడ్గా ఉండదు. ఇంకొంతమందికి ఎట్లా ఉండదు మైండ్ అంటే చాలా ఓపెన్, వాళ్ళ మనసులో ఏమన్నది ఏమనుకున్నా అది తిట్టేస్తారు. సో జనరల్ ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉంది మైండ్. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని చిన్నగా చేసుకుంటారు. దట్ ఈస్ వాట్ వి కాల్ నారో మైండ్. దట్ ఈస్ వాట్ వి కాల్ నారో మైండ్. ఇక్కడ ఈడేమన్నాడంటే క్లోజ్డ్ మైండ్, ఓపెన్ మైండ్, నారో మైండ్. 3 రకాల మైండ్స్, 3 రకాల మైండ్స్. ఒకటి క్లోజ్డ్ మైండ్, 2 నారో మైండ్, 3 ఓపెన్ మైండ్, 4 బ్రాడ్ మైండెడ్నెస్. ఓపెన్, క్లోజ్, నారో, బ్రాడ్. క్లోజ్డ్ మైండ్, క్లోజ్డ్ మైండ్, ఓపెన్ మైండ్, నారో మైండ్, బ్రాడ్ మైండ్. క్లోజ్డ్ మైండ్ అంటే అర్థం ఏంటంటే నాకు వద్దా, నేను ఎన్నయా, నాకు వద్దు, నేను ఎన్నో, నేను చెప్పాను నేను ఎన్నయా, నాకు వద్దా, క్లోజ్ చేసేసుకోవాలి మైండ్. 2 టైం అయిపోయిందండి, నేను ఎన్నో సార్ ఎన్ని చెప్పాను, నా టైం అయింది, నేను యూ క్లోజ్డ్ ఇట్. ఓపెన్ మైండ్, ఓకే ఎవరన్నా రానియండి లెక్చరర్ని, ఏమన్నా చెప్పనండి, రెడీ, వీఆర్ హియర్, వింటాం, రమ్మనండి, ఎవరినో ఒకరు రమ్మనండి క్లాస్కి, వీఆర్ హియర్. మాకు క్లాస్ జరగలేదు, కనీసం వాళ్ళన్నా రమ్మనండి, వీఆర్ రెడీ, మా మైండ్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, రమ్మనండి. యూఆర్ ఓపెన్ మైండెడ్. నారో మైండెడ్ వాడు మంచోడు, అది మంచిది కాదు, ఇది మాట్లాడదు మన లెక్చరర్స్ గురించి, వాడు అది. యు ఆర్ నారో మైండెడ్. ఒక లెక్చరర్ మంచి అయినా చెడైనా వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ని
అకాడమిక్స్లోకి కాదు. We should not bring a lecturer's personal things into the teaching. ఈడ విద్య ఎంత పడితే దాంతో తిరుగుతూ ఉంటాడు, ఇదే ఎవరితో పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాడు. హూ ఆర్ వీ టు సే దట్? మనమెవరు ఆ మాట్లాడలా? నువ్వు మాట్లాడలా, నువ్వు అయ్యే పనులుగా చేసేది. కాబట్టి డోంట్ బి నారో మైండెడ్. క్లాస్కి లెక్చరర్ వచ్చారా లేదా, పాఠం చెప్పారా లేదా, అర్థమైందా లేదా, క్లాస్కి వచ్చారా, పాఠం చెప్పారా, అర్థమైందా లేదా, ఈ మూడుకి మించి, ఈ మూడిటికి మించి మిగతా విషయాలు మీకు అనవసరం. అండ్ యు ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ అదర్ ఇష్యూస్ ఆఫ్ ద లెక్చరర్. యూ కెనాట్ జడ్జ్. యు ఆర్ నాట్ ఎ జడ్జ్. యు ఆర్ ఎ స్టూడెంట్. యు ఆర్ ఎ లిసనర్. యు ఆర్ నాట్ ద స్పీకర్. యు ఆర్ ఎ లిసనర్. అండ్ యువర్ బిజినెస్ ఇస్ టు ఓన్లీ లిసన్, అండర్స్టాండ్, రిమెంబర్. అలాంటి పరిస్థితుల్ని ఎఫెక్టివ్ లిజనింగ్కి ఏం పడుతుందంటే ఓపెన్ మైండ్. నువ్వు దేన్నన్నా స్వీకరించడానికి రెడీగా ఉండాలి. దేన్నన్నా స్వీకరించడానికి రెడీ ఉండాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ ఓపెన్ మైండ్. దట్ ఈస్ వాట్ వి కాల్ ఓపెన్. And the next one is, you have to imitate the speaker. మీరు స్పీకర్ని ఇమిటేట్ చేయాలి. స్పీకర్ ఏం చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడు, you have to imitate. ఇప్పుడు కొన్నిసార్లు ఆ పాఠం చెప్పేటప్పుడు ఏంటంటే కొంతమంది సీరియస్ అయిపోయి లెక్చరర్స్, అది ఎలా జరిగింది అనేది చెప్తా. కొంత యాక్షన్స్ జరుగుతాయి. అంటే యాక్షన్స్ అంటే ఇక్కడ వాట్ ఐ మీన్ టు సే, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. పాఠం చెప్పేటప్పుడు ఈచ్ లెక్చరర్ విల్ హ్యావ్ దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఒకళ్ళు సీరియస్ చెప్తా ఉంటారు, ఒక్కొక్కళ్ళు నవ్వుతా చెప్తా ఉంటారు, ఒక్కొక్కళ్ళు జనరల్గా చెప్తా ఉంటారు. ఈ ఇంగ్లీష్ పర్టికులర్ మన టాపిక్ డీల్ చేసినప్పుడు ఇంగ్లీష్కి సంబంధించి, కమ్యూనికేషన్స్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా స్పీకింగ్, లుకింగ్, లిసనింగ్, యాక్టింగ్ మీద ఉంటాయి ఎక్కువ. కమ్యూనికేషన్ అంతా దాని మీద, స్పీకింగ్ మీద ఉంటుంది, లుకింగ్ మీద ఉంటుంది, లిసనింగ్ మీద ఉంటుంది, రియాక్టింగ్ మీద ఉంటుంది. అంటే రెస్పాండ్ అవుతాం. అక్కడ ఇతను ఏమంటాడంటే, బుక్ ఏమంటుందంటే, ఎఫెక్టివ్ లిసనింగ్లో లాస్ట్ పార్ట్ ఏమంటుందంటే, ఆ వ్యక్తి ఏమైతే టీచ్ చేస్తున్నారో సీరియస్గా చెప్తున్నప్పుడు మనం కూడా అలాగే ఒక సందర్భం చెప్తూ అది ఇట్లా జరిగింది అని అన్నారు అనుకోండి, మనం కూడా అట్లా ఉండకూడదు. లైట్ స్మైల్, అలా జరిగిపోయి ఏం చేస్తాం, పరిస్థితి అలా ఉన్నాయి. We have to imitate. We have to imitate or emulate. Then the speaker will understand that you are listening carefully. అలా చెప్పటం వలన స్పీకర్కి అర్థమవుతుంది, ఓకే ఈ వ్యక్తి వింటున్నారు, నేను చెప్పింది
వింటున్నారని అర్థం చేసుకోండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇలా చేసినట్లయితే ఎఫెక్టివ్ లిసనింగ్లో ఇలా చేసినట్లయితే డెఫినెట్లీ అవర్ పర్పస్ ఆఫ్ లిసనింగ్ విల్ బి ఎఫెక్టివ్. సో ఇందులో కొన్ని చూసాం. ఫస్ట్ ఎఫెక్టివ్ లిసనింగ్లో చేయాలంటే ఒకటి, ప్రిపేర్ యువర్ మైండ్ టు లిసన్. దట్ ఈస్ వాట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు లిసన్. ముందు మీరు సిద్ధంగా అండి, వినడానికి సిద్ధంగా అండి. 2, లుకింగ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ద స్పీకర్. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో ఆ వ్యక్తి యొక్క కళ్ళలోకి చూడండి. నెక్స్ట్, డోంట్ ఇంటరప్ట్. సమయం వచ్చినప్పుడే అడగండి. ఇన్ బిట్వీన్ డోంట్ ఇంటరప్ట్. ట్రైన్ యువర్ మైండ్ నాట్ టు వాండర్. మైండ్ని పట్టుకోండి, తిరగని బాగా అటే తినండి. మీరు ఇక్కడ ఉంటారు, మైండ్ ఇంటికి పోయింది, ఇంకొకటికేమో పార్కుకి పోయింది, వాడికేమో ఐస్ క్రీమ్ పార్లర్ పోయింది. ఆడ పంపిస్తే ఏడపడతారు పంపించకూడదు. మీరు ఆడున్నారు, మీ మైండ్ కూడా అక్కడే ఉన్నారు. బీ ఓపెన్ మైండెడ్. నువ్వు చెప్పింది నేను వినడానికి రెడీ. బీ ఓపెన్ మైండెడ్. ఇమిటేట్. ఏమైతే ఇది చెప్తా ఉన్నాడో మీరు కూడా దాని ప్రకారం వింటారు. అండ్ పాజిటివ్ నాన్ వర్బల్ రెస్పాన్స్. Now that is what we call positive. This is what we call మనం మాట్లాడడం, but something goes out from our body as a communication. We don't talk, we don't speak, but our non-verbal మాట్లాడకుండానే మన బాడీలోని కమ్యూనికేషన్ బయటకు వెళ్తుంది. స్పీకర్ అర్థం చేసుకుంటాడు. దిస్ ఫెలో ఇస్ లిజనింగ్ వెల్, దిస్ ఫెలో ఇస్ అ గుడ్ లిజనర్ అండ్ ఐ కెన్ ప్రొసీడ్ అని అనుకుంటాడు స్పీకర్. దట్స్ వాట్ వి కాల్ నాన్ వర్బల్ అంటే నోటి నుంచి మాట్లాడదు, కానీ బాడీలో నుంచి ఎక్స్ప్రెషన్స్ అవి. దట్స్ వాట్ వి కాల్ పాజిటివ్. నెగిటివ్ అంటే negative. So you have positive, you should have positive response. అలా చేసినప్పుడు you will become an active listener and you become successful and you always win, you never lose. You always win, you never lose. You win. Success is yours. And this is what we call effective listening. దీంతో మనకి ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ అయిపోయి. 1 ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్, 2 టైప్స్ ఆఫ్ లిజనింగ్, 3 బ్యారియర్స్ ఆఫ్ లిజనింగ్, 4 ఎఫెక్టివ్ లిజనింగ్. ఈ 4తో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసాం. కాబట్టి ఫస్ట్ ఇయర్ గైస్, ఐ వాంట్ యూ టు, ఆల్రెడీ ఐ గేవ్ యూ నోట్స్, ఐ హ్యావ్ గివెన్ యూ నోట్స్. Now you go through that notes and try to understand what it is and you will find it very easy. నేను చెప్పిందే రాయాలని లేదు, మళ్ళీ చెప్తున్నా. What I have dictated notes for you, you need not write as it is. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా రాయాలని రూల్ ఏమీ లేదు. నేనేమైతే ఎక్స్ప్లెయిన్ చేసినా దాన్ని ఇంకా మీరు ఇలాబొరేట్ చేసుకొని రాసుకోవచ్చు, మీ ఓన్గా రాసుకోవచ్చు.
they'll give you full marks. So I want you guys to go in that way. So with this we complete the first unit of our syllabus called listening skills. Listening skills. On our next class we'll get on to the next unit. It is unit number 4, paragraph writing. Next class we'll go for next unit. That's the 4th unit. And already 2nd, 3rd completed class. Now we are getting on to the 4th unit. I think we have altogether 5 units. So we'll finish off 4th unit next class. Hope you guys have understood this. Thank you guys.